Hello all, welcome back to my channel. Today we are going to discuss about important questions in BNS or else criminal law. So లేదా law of crimes అని కూడా అంటారు. So first important question is bring out the difference between common intention and common object. సో మీకు ఈ క్వశ్చన్ వస్తే కనుక ఇంట్రడక్షన్ రాయండి, వాట్ ఈస్ కామన్ ఇంటెన్షన్ అండ్ కామన్ ఆబ్జెక్ట్ అండ్ రిలవెంట్ సెక్షన్స్ ఇన్ బిఎన్ఎస్లో ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో అవి, అలాగే కీ డిఫరెన్సెస్ బిట్వీన్ కామన్ ఇంటెన్షన్ అండ్ కామన్ ఆబ్జెక్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ కేస్ లాస్ అండ్ కన్క్లూజన్ రాయడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఏ రైటింగ్ పార్ట్ బి అండ్ ఆల్సో ఫర్ షార్ట్ క్వశ్చన్స్. అక్కడ కూడా మిమ్మల్ని కామన్ ఇంటెన్షన్ అని సపరేట్గా లేదా కామన్ ఆబ్జెక్ట్ అని అడగచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, actus non facetium nisi mens citria. సో ఎగ్జామిన్ దిస్ మ్యాగ్జిమ్ విత్ రెఫరెన్స్ టు సోషియో ఎకనామిక్ అఫెన్సెస్ అని క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో దీన్ని మేము గుర్తుంచుకోవడానికి ఫస్ట్ లెటర్లో ఏఎన్ఎఫ్ఆర్, సో ఇక్కడ ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు అని ఉంటుంది కదా, ఎఫ్ ఒక్కటి మిస్ అవుతుంది. సో ఏఎన్ఆర్, అలాగే ఇక్కడ ఎన్ఎంఆర్ అని ఇక్కడ ఎస్ మిస్ అవుతుంది. సో ఏఎన్ఆర్ ఎన్ఎంఆర్ అనేసి గుర్తుపెట్టుకున్నాము షార్ట్ కట్లో రాసుకోవడానికి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే డైరెక్ట్గా క్వశ్చన్లో ఇలా అడగరు అనమాట. కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఆ ఫుల్ ఫామ్ని డిఫైన్ చేయాల్సి వస్తుంది, ఎస్పెషల్లీ స్టేజెస్ ఆఫ్ క్రైమ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు. కానీ సో మెన్స్రియా అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, షార్ట్ క్వశ్చన్లో అడుగుతారనమాట. సో మెన్స్రియా అన్న మెన్సిట్రియా అన్న కూడా రెండు సేమ్, ఇక్కడ ఇచ్చారు కదా మెన్సిట్రియా అనేసి. సో దీంట్లో నుంచి షార్ట్ క్వశ్చన్లో మెన్స్రియా అని అడుగుతారనమాట. సో అప్పుడు ఆ మెన్స్రియా కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ యొక్క ఫుల్ మ్యాక్సిమం అనేది, లీగల్ మ్యాక్సిమం అనేది రాయాల్సి వస్తుంది. సో అప్పుడు ఇది గుర్తుంచుకోవడానికి, ఒకవేళ క్వశ్చన్లో ఇలా డైరెక్ట్గా అడిగితే ఇంకా మీరు బై హార్ట్ కానీ గుడ్డి గుర్తులు కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా క్వశ్చన్లో చూసి రాయొచ్చు. అలా జరగని సిచ్యువేషన్లో షార్ట్ కట్స్లో సో ఏఎన్ఆర్ ఎన్ఎంఆర్ అనేసి షార్ట్ కట్ అనమాట. ఇక్కడ ఎఫ్ అక్కడ ఎస్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇలా క్వశ్చన్ అడిగితే మీకు ఇంట్రడక్షన్ రాయండి, అలాగే వాట్ ఆర్ సోషియో ఎకనామిక్ అఫెన్సెస్. సో ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే ఫ్రాడ్ కానీ లేదా ఫినాన్షియల్ రిలేటెడ్గా ఏమైనా అఫెన్సెస్ జరిగితే అవన్నీ కూడా సోషియో ఎకనామిక్ కింద వస్తాయి అనమాట. అలాగే జనరల్ నీడ్ ఫర్ మెన్స్రియా, సో మెన్స్రియా ఉండాలి అంటే రూల్స్ ఉంటాయన్నమాట, వాటి గురించి రాయండి. అలాగే ఎక్సెప్షన్ ఏంటి అండ్ ఎగ్జాంపుల్స్, అండ్ ఫైనల్గా కన్క్లూజన్ రాయండి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ పార్ట్ బి అనమాట. అలాగే కొన్ని టైమ్స్ పార్ట్ ఏలో జస్ట్ మెన్స్రియా అంటే ఏంటి, యాక్టస్రియా అంటే ఏంటి అని అడుగుతారు. సో అలా వచ్చినప్పుడు మీరు ఈ క్వశ్చన్ నేర్చుకుంటే ఎలా వచ్చినా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి డిస్కస్ గ్రూప్ లయబిలిటీ విత్ రెఫరెన్స్ టు కామన్ ఆబ్జెక్ట్. మనం ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసాం కదా కామన్ ఆబ్జెక్ట్, సేమ్ ఇందులో కూడా అదే కైండ్, కానీ ఇక్కడ మీరు కామన్ ఆబ్జెక్ట్ను ఓరియంటెడ్గా ఆన్సర్ రాయాల్సి వస్తుంది. సో ఇంట్రొడక్షన్ రాయండి అండ్ లీగల్ ప్రొవిజన్ సెక్షన్ 189 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ అండ్ మీనింగ్ ఆఫ్ కామన్ ఆబ్జెక్ట్ అండ్ ఎసెన్షియల్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ కామన్ ఆబ్జెక్ట్స్ ఏంటి, అండ్ లీడింగ్ కేస్ లాస్ ఉంటాయి అవి రాయండి, అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ కామన్ ఆబ్జెక్ట్ అండ్ కామన్ ఇంటెన్షన్, అండ్ ఫైనల్గా కన్క్లూజన్. సో కామన్ ఆబ్జెక్ట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ధర్నా చేస్తున్నారు అనుకోండి, అది ఒక కామన్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ మీద చేస్తారు. ఇంటెన్షన్ అంటే ఒక నలుగురు ఐదుగురు కలిసి ఒకరిని మర్డర్ చేయాలంటే దట్ ఈస్ కామన్ ఇంటెన్షన్. అర్థమైంది అనుకుంటా మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అండ్ దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ పార్ట్ సి ఆల్సో. సో ఇది ఒక్క క్వశ్చన్ మీరు నేర్చుకున్నారని అంటే, ఈ జనరల్ ఎక్సెప్షన్స్ కాన్సెప్ట్ అనేది మీరు నేర్చుకున్నారంటే సో మీరు మ్యాక్సిమం పాస్ మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట జనరల్ ఎక్సెప్షన్స్ గురించి. సో ఇందులో చాలా టైప్స్ ఉంటాయి అనమాట జనరల్ ఎక్సెప్షన్స్. సో ఎలా వచ్చినా కూడా మీరు ఆన్సర్ అనేది రాయొచ్చు జనరల్ ఎక్సెప్షన్స్ కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటే. సో వాట్ ఈస్ జనరల్ ఎక్సెప్షన్స్ అంటే, ఒక క్రైమ్ ఫర్ ఎగ్జాంపుల్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ వల్ల ఒక క్రైమ్ జరిగింది, అది మీకు తెలియకుండానే జరిగింది. అలాగే ఒక పిచ్చి అతను ఉంటారు, ఇన్సైన్ పర్సన్ ఉంటారు, సో అతను వెళ్ళి వేరే వాళ్ళని కొట్టినా లేదా వాళ్ళని చంపేసినా కూడా అది క్రైమ్ కాదనమాట. దీస్ ఆర్ ద ఎక్సెప్షన్స్ అండర్ బిఎన్ఎస్ యాక్ట్ అనమాట. సో ఆ ఎక్సెప్షన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, అలాగే సో వాటిని ఎలా యూజ్ చేసుకోవాలనేది క్వశ్చన్స్ అడుగుతారనమాట. దీంట్లో నుంచి మ్యాక్సిమం పార్ట్ బిలో క్వశ్చన్స్ అడగచ్చు, కొన్నిసార్లు కదా చాలాసార్లు పార్ట్ సిలో వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్స్ ఎలా అడగచ్చు అంటే, ఒక గ్రూప్ ఆఫ్ మోబ్ ఉన్నారు, సో అందులో ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్ళి ఫైర్ చేశారు, యాక్సిడెంటల్గా ఒక అతనికి ఆ గన్ అనేది తగిలి అతను చనిపోయారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారు? సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కానీ మిస్టేక్ ఆఫ్ లా రిలేటెడ్గా ఉంటుంది అనమాట. సో అలా ఉన్నప్పుడు మీరు ఆన్సర్ ఏం చేస్తారు? సో ఇది పార్ట్ సిలో అడగచ్చు. కొన్నిసార్లు డైరెక్ట్గా పార్ట్ బిలో ఇలా అడగచ్చు అనమాట. డిస్కస్ ద స్కోప్ ఆఫ్ ఇన్సానిటీ యాజ్ అ డిఫెన్స్
is criminal law with illustrations, or else examine the emergency trends in law relating to defense of insanity. అలాగే కొన్నిసార్లు షార్ట్ క్వశ్చన్స్లో అడుగుతారనమాట మిమ్మల్ని. ఇన్సేన్ లేదా ఇన్సానిటీ అని అడగచ్చు, లేదా యాక్సిడెంట్స్ అని అడగచ్చు. కమ్యూనికేషన్ రిలేటెడ్గా పార్ట్ సిలో వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ వచ్చేసి ఒక పేషెంట్కి, సో చుట్టుపక్కల ఎవరూ లేరు బట్ పేషెంట్ ఒకరే ఉన్నారు, ఆ పేషెంట్కి మీరు కనుక ఇప్పుడు ఒక సర్జరీ చేయకపోతే మీకు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తే, ఆ టైంలో ఆ పేషెంట్ దాన్ని తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. సో అలాంటి టైంలో ఆ డాక్టర్ మీద ఎటువంటి అఫెన్సెస్ పడతాయి, అది ఎక్సెప్షన్ కిందకి వస్తుంది. కమ్యూనికేషన్ ఇన్ గుడ్ ఫెయిత్ చేస్తే కనుక డాక్టర్ మంచి ఆలోచనతో చేస్తే అది జనరల్ ఎక్సెప్షన్. అలాంటి టైంలో డాక్టర్కి ఎటువంటి పనిష్మెంట్ పడదు. సో ఇవన్నీ కూడా పార్ట్ సిలో వస్తాయి అనమాట, కేసు ఇచ్చేసి ఎగ్జాంపుల్. సో కాబట్టి మీరు జనరల్ ఎక్సెప్షన్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకొని వెళ్ళండి. డైరెక్ట్గా షార్ట్ క్వశ్చన్లు అయినా అడగచ్చు, లేదా పార్ట్ సిలో అయినా అడగచ్చు, పార్ట్ బిలో అడగచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇన్సానిటీ గురించి క్వశ్చన్ అడిగితే కనుక ఇంట్రడక్షన్ రాయండి. అలాగే లీగల్ ప్రొవిజన్ సెక్షన్ 22 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ నెక్స్ట్ డిఫెన్స్ ఆఫ్ ఇన్సానిటీ అండ్ టైప్స్ ఆఫ్ ఇన్సానిటీ. మెడికల్ ఇన్సానిటీ ఉంటుంది, లీగల్ ఇన్సానిటీ ఉంటుంది అనమాట. అండ్ లీడింగ్ కేస్ లాస్ ఉన్నాయి ఇక్కడ, అష్రుద్దీన్ వర్సెస్ కింగ్ ఎంపరర్ అండ్ ఆర్ వర్సెస్ డేనియల్ ఎంసీ నాటన్ అనేసి. కొన్నిసార్లు ఇండైరెక్ట్గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. సో ఎలా అంటే ఎంసీ నాటన్ రూల్స్ అని అడుగుతారు అనమాట. సో ఎంసీ నాటన్ రూల్స్ రిలేటెడ్ టు ఇన్సానిటీ అనమాట. సో ఎంసీ నాటన్ అనేది ఒక కేసు అనమాట. ఇందులో ఆ పర్సన్కి ఇన్సానిటీ వల్ల ఒక అఫెన్స్ చేస్తారు, దానికి రిలేటెడ్ ఈ కేస్ లా నుంచే మనకు ఇన్సానిటీ రిలేటెడ్ రూల్స్ అనేటివి ఫామ్ చేశారనమాట. సో కాబట్టి ఇలా అయినా అడగచ్చు, డైరెక్ట్గా ఎంసీ నాటన్ రూల్స్ రిలేటెడ్ టు ఇన్సానిటీ అని అడగచ్చు, లేదా ఇన్సానిటీ అయినా అడగచ్చు అన్నమాట. అండ్ అలాగే అష్రుద్దీన్ వర్సెస్ కింగ్ ఎంపరర్, ఈ కేసు ఏంటంటే ఒక అష్రుద్దీన్ అనే అతనికి నిద్రపోతున్నప్పుడు కలలో దేవుడు లాంటి ఆ కాన్సెప్ట్లో కనబడి వాళ్ళ పాపని లేదా వాళ్ళ బేబీని సో బలివ్వమని చెప్పేసి చెప్తారు. సో అతను ఇన్సానిటీ, ఆ పిచ్చితనం వల్ల వెళ్ళి బలి ఇస్తారనమాట, వాళ్ళ పాపని చంపేస్తారు. సో ఈ కేసులో ఇన్సానిటీ వల్ల జరిగింది అని చెప్పేసి ఆయనకి శిక్ష పడదు అనమాట, దట్ ఈస్ జనరల్ ఎక్సెప్షన్. సో అలా కొన్ని ఫేమస్ కేస్ లాస్ ఉన్నాయి. ఈ 2 కేస్ లాస్ అయితే గుర్తుపెట్టుకోండి. మీకు ఇన్సానిటీ గురించి వస్తే ఖచ్చితంగా రాయండి, ఆర్ వర్సెస్ డానియల్ ఎంసీ నాటన్ అండ్ అష్రుద్దీన్ వర్సెస్ కింగ్ ఎంపరర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఇన్సానిటీ లా. అంటే ప్రీవియస్గా ఉన్న లాస్ని మనం అప్లై చేయొచ్చు, కొంచెం ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే సో ఇలాంటి ఎక్సెప్షన్స్ని యూస్ చేసుకొని చాలామంది ఇన్సానిటీ నాకు పిచ్చి ఉందని చెప్పేసి క్రైమ్ చేసేసి ఒక సర్టిఫికెట్, ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రజెంట్ చేసి శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటివి జరగకోకుండా మనం ఎలాంటి ట్రెండ్స్ని ఫాలో అవుతే బెటర్ ఇన్సానిటీ లా రిలేటెడ్గా అనేసి ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఈ ఆన్సర్ రాయండి. అండ్ ఫైనల్గా కన్క్లూజన్. సో ఇక్కడ నేను మీకు ఇచ్చాను జనరల్ ఎక్సెప్షన్స్ బిఎన్ఎస్ యాక్ట్లో సెక్షన్ 14 నుంచి 33 వరకు ఉంటాయి అనమాట. సో ఖచ్చితంగా ఈ సెక్షన్స్ అన్ని నేర్చుకొని వెళ్ళండి. ఇవి ఇప్పుడు ఇంపార్టెంట్, మీకు రేపు రియల్ టైంలో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎగ్జామ్ ఓరియంటెడ్గా అయితే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, మిస్టేక్ ఆఫ్ లా నేర్చుకోండి. మెంటల్ ఇన్కెపాసిటీ అండ్ ఆల్సో ఇంటాక్సికేషన్ రిలేటెడ్గా కొన్ని అడుగుతారనమాట. ఇవన్నీ కూడా జనరల్ ఎక్సెప్షన్స్లో కాన్సెప్ట్స్. యాక్సిడెంట్స్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ అనేసి ఉంటుంది అనమాట. సో అది కమ్యూనికేషన్ ఇన్ గుడ్ ఫెయిత్ అని వస్తుంది, అది మెడికల్ రిలేటెడ్గా ఎస్పెషల్లీ పార్ట్ సిలో ఇంపార్టెంట్. సో అవి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెన్స్ వచ్చేసి ఎగ్జామైన్ ద స్కోప్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ ఇంటాక్సికేషన్ విత్ లీడింగ్ కేసెస్. సో ఇది కూడా జనరల్ ఎక్సెప్షన్లో కాన్సెప్ట్, ఇంటాక్సికేషన్. సో దీని గురించి ఇంట్రడక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. భారతీయ బిఎన్ఎస్ఏలో ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేయండి, లీగల్ ప్రొవిజన్స్. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇంటాక్సికేషన్ అండ్ లీగల్ ఇంపాక్ట్. ఇందులో ఇంటాక్సికేషన్, వాలంటరీ ఇంటాక్సికేషన్, ఇన్వాలంటరీ ఇంటాక్సికేషన్ అనేసి ఉంటుంది అనమాట. సో ఇంటాక్సికేషన్ అంటే ఏం లేదు, డ్రింక్ చేసి లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే పర్సన్ ఒక పార్టీకి వెళ్ళారు, అక్కడ ఆవిడ జ్యూస్ తీసుకున్నారు, బట్ అందులో వాళ్ళ ఫ్రెండ్స్ లేదా ఇంకొకరు ఎవరో పర్సన్స్ ఆల్కహాల్ మిక్స్ చేశారు, ఆవిడ అది తాగేసి నార్మల్గా జ్యూసే తాగానని చెప్పేసి వెళ్ళి డ్రైవింగ్ చేస్తే ఒకరిని యాక్సిడెంట్ చేసింది. సో ఇలాంటి టైంలో జనరల్ ఎక్సెప్షన్ అనేది అప్లై అవుతుంది అనమాట. బికాజ్ ఆవిడ వాలంటరీగా ఏమి ఇంటాక్సికేషన్ అంటే తాగలేదు, ఇన్వాలంటరీగా ఎవరో తెలియకుండా చేశారు కాబట్టి సో దాంట్లో ఆవిడకి ఎటువంటి శిక్ష పడదనమాట. దట్ ఈస్ జనరల్ ఎక్సెప్షన్ కిందకి వస్తుంది. ఒకవేళ వాలంటరీగా చేసి ఫేక్గా నేను ఇంటాక్సికేషన్ నాకు తెలియకుండా చేశానంటే అలాంటి టైంలో ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ టైప్స్ ఉంటాయి అన్నమాట, అవి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది మీరు.
అండ్ అఫెన్సెస్ రిక్వైరింగ్ స్పెసిఫిక్ ఇంటెంట్, బర్డన్ ఆఫ్ ప్రూఫ్, సమ్మరీ టేబుల్ అండ్ ఫైనల్గా కన్క్లూజన్ రాయండి. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పార్ట్ బి వచ్చేసి కల్పబుల్ హోమిసైడ్ ఈజ్ నాట్ అ మర్డర్ ఆర్ ఎల్స్ ఆల్ మర్డర్స్ ఆర్ కల్పబుల్ హోమిసైడ్ బట్ ఆల్ కల్పబుల్ హోమిసైడ్స్ ఆర్ నాట్ మర్డర్స్. సో దీని గురించి మీకు కల్పబుల్ హోమిసైడ్ అని అడిగినా, ఇలా కల్పబుల్ హోమిసైడ్ ఈజ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని అడిగినా కూడా, అలాగే ఎక్సెప్షన్స్ టు మర్డర్ అండర్ సెక్షన్ 106 బిఎన్ఎస్ అని అడిగినా కూడా మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్స్ రాయండి. సో ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ రాయండి. ఏం ఇంట్రడక్షన్ రాస్తారు, మర్డర్ అంటే ఏంటి, కల్పబుల్ హోమిసైడ్ అంటే ఏంటి. అండ్ నెక్స్ట్ లీగల్ ప్రొవిజన్ అండర్ బిఎన్ఎస్ యాక్ట్ 100 నుంచి 116 వరకు ఎక్స్ప్లెయిన్ చేయండి లీగల్ ప్రొవిజన్స్ అండ్ కీ డిఫరెన్సెస్. సో ఏంటి మర్డర్కి అండ్ కల్పబుల్ హోమిసైడ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ మార్క్ కేస్ లాస్ ఉన్నాయి ఇందులో, ఆ కేస్ లాస్ రాయండి. ఎక్సెప్షన్స్ టు మర్డర్, సో గుర్తుపెట్టుకోండి, గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్ ఎక్సెప్షన్స్ టు మర్డర్ అని ఉంటాయి అనమాట 106 సెక్షన్లో. సో సెల్ఫ్ డిఫెన్స్, యాక్ట్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్, సడన్ ఫైట్ ఇన్ హీట్ ఆఫ్ ప్యాషన్, కన్సెంట్ ఆఫ్ డిసీజ్డ్ ఇన్ సమ్ కేసెస్. సో ఇందులో నుంచి ఏదో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది పార్ట్ ఏలో షార్ట్ క్వశ్చన్స్. అలాగే గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్ లేదా యాక్ట్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ ఇన్ గుడ్ ఫెయిత్ అనేది ఖచ్చితంగా పార్ట్ సిలో కూడా వస్తుంది అనమాట. సో ఏదో ఒక విధంగా అడుగుతారు ఖచ్చితంగా. మీరు ఈ ఎక్సెప్షన్స్ టు మర్డర్ అనేసి ఉంటాయి అనమాట. అసలు ఏంటి ఎక్సెప్షన్స్, ఏమైనా కేస్ లాస్ ఉన్నాయా అవి నేర్చుకొని వెళ్ళండి. మీరు పార్ట్ బిలో రాయాల్సి వస్తుంది, లేదా పార్ట్ ఏలో అయినా అడగచ్చు. కొన్నిసార్లు ఈ క్వశ్చన్ ఇచ్చేసి మళ్ళీ సేమ్ పార్ట్ ఏలో వచ్చేసి గ్రేవ్ అండ్ సడన్ ప్రొవకేషన్ అని కూడా ఇస్తారనమాట. సో మీకు ప్లస్ అవుతుంది ఈ క్వశ్చన్ నేర్చుకుంటే. అక్కడ వచ్చినా రాయొచ్చు, అలాగే పార్ట్ బిలో వచ్చినా రాయొచ్చు. సో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒక పబ్లిక్ సర్వెంట్ ఒక పొదలో దొంగలు వెళ్తూ ఉంటారు థెఫ్ట్ చేసేసి. సో అందులో చూడుకోకుండా అతను గన్ ఫైర్ చేస్తే ఎవరైతే పర్సన్కి తగలాలో అతనికి కాకుండా ఇంకొక పర్సన్కి తగిలి అతను చనిపోతారు అలాంటి సిచ్యువేషన్స్లో. సో అది మర్డర్ అవుతుందా, కల్పబుల్ హోమిసైడ్ అవుతుందా అనేసి. సో అలాగే ఒక కేసు ఉందన్నమాట, ఇండోర్ కేసు అని ఉంటుంది ఫేమస్. సో ఒక స్కూల్ డ్రైవర్ బస్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, అందులో పిల్లలు ఉంటారు. సో అతనికి తెలియదు బస్సుకి బ్రేక్స్ అవి ఫెయిల్ అయ్యాయి అనేసి బస్సు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి యాక్సిడెంట్ చేస్తారు, పిల్లలు చనిపోతారు అనమాట. సో ఇది కల్పబుల్ హోమిసైడ్ కిందకి వస్తుందా, మర్డర్ కిందకి వస్తుందా అనేది ఆ కేసు చాలా ఫేమస్ అనమాట. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ నెక్స్ట్ సమ్మరీ టేబుల్ అండ్ ఫైనల్గా కన్క్లూజన్. సో ఇప్పటి వరకు చెప్పాను కదా, మర్డర్ అండ్ కల్పబుల్ హోమిసైడ్ వెరీ థిన్ లైన్ ఉంటాయి అనమాట, రెండు సేమే. కొత్త థిన్ లైన్ ఏంటంటే, కల్పబుల్ హోమిసైడ్కి మెన్స్రియా అనేది ప్రజెన్స్ ఉండదు అనమాట. బట్ మర్డర్లో అయితే మెన్స్రియా అనేది ఉంటుంది. మెన్స్రియా అంటే గిల్టీ మైండ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ వెళ్ళి బి అనే పర్సన్ని కొట్టారు. సో కొట్టినప్పుడు అతనికి దెబ్బలు తగులుతాయని తెలుసు, కొడతాడు వస్తాడు అనమాట. బట్ అతను చనిపోయేంతగా కొట్టాలి, మర్డర్ చేసేంత ఇంటెన్షన్ ఉండదు అనమాట ఆ మైండ్లో. సో దట్ ఈస్ కల్పబుల్ హోమిసైడ్. మర్డర్ ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు కొట్టాలి, ఆ కొట్టడం వల్ల అతను చనిపోవాలి అని అనుకుంటే దాన్ని మర్డర్ అంటారు అనమాట. సో మరి రెండుకి ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి కదా, మరి ఏంటి ఎందుకు ప్రూవ్ చేసుకోలేదు కల్పబుల్ హోమిసైడ్? మర్డర్ అని ప్రూవ్ అయితే ఏమైనా ప్రాబ్లమ్ అంటే ఎస్ ప్రాబ్లమే. మర్డర్ అయితే చాలా సీరియస్ పనిష్మెంట్ పడుతుంది అనమాట, లేదా 10 years పనిష్మెంట్, లేదా డెత్ సెంటెన్స్ పడచ్చు, లేదా లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ పడచ్చు. అదే కల్పబుల్ హోమిసైడ్ అయితే పనిష్మెంట్ అనేది లెస్గా ఉంటుంది. దట్ ఈస్ అ మెయిన్ డిఫరెన్స్. అందుకే చాలా కేసెస్లో, మర్డర్ కేసెస్లో అట్లీస్ట్ మర్డర్ చేసిన అతను మన దగ్గరకు వచ్చినా కూడా కల్పబుల్ హోమిసైడ్ అనేది ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్, అలా ట్రై చేస్తారనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ మర్డర్కి కల్పబుల్ హోమిసైడ్కి. ఆ పాయింట్స్ వచ్చేలాగా మీరు ఆన్సర్లో ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫమేషన్. నేను నిన్న టాట్లాలో చెప్పినప్పుడు కూడా చెప్పాను, అక్కడ డిఫమేషన్ ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ కూడా డిఫమేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ సెక్షన్స్ వస్తాయి, అక్కడేమో ఊరికి లిబిల్ అండ్ స్లాండర్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. బట్ ఇక్కడ సెక్షన్ 356 ప్రకారము లీగల్ ప్రొవిజన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎసెన్షియల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, పనిష్మెంట్ అండ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి, అబ్సల్యూట్ ప్రివిలేజ్ అని చేసి నేను చెప్పినట్ల విధంగా. అండ్ కేస్ లాస్ రాయండి, కన్క్లూజన్ రాయండి. సో సెక్షన్ 356 బిఎన్ఎస్కి ఎగ్జాంపుల్స్ ఎలా రాస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఒక అమ్మాయికి వచ్చేసి ప్రపోజ్ చేస్తారు. ప్రపోజ్ చేస్తే ఆవిడ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోతే ఈ అబ్బాయి వెళ్ళి
వేరే వాళ్ళకి ఆవిడ గురించి బ్యాడ్గా చెప్తూ ఆవిడ యొక్క పరువును నష్టపరిచేలాగా డిఫమేషన్ స్టేట్మెంట్స్ ఇస్తే కనుక సెక్షన్ 356 బిఎన్ఎస్ఎఫ్ యాక్ట్ ప్రకారము 2 years to 3 years వరకు జైలు శిక్ష పడుతుంది లేదా పనిష్మెంట్ పడుతుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ డిఫమేషన్ అండర్ క్రిమినల్ లా. సో టాట్ లాలో అది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి డాక్ట్రిన్ ఆఫ్ మెన్స్ రియా అండ్ ఇట్స్ అప్లికబిలిటీ అండ్ క్రిటికల్లీ ఎగ్జామిన్ ద అప్లికబిలిటీ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ మెన్స్ రియా. సో మెన్స్ రియా అన్న లేదా ఫస్ట్ మనం చూసాం కదా ఏఎన్ఆర్ ఎన్ఎంఆర్ అనేది షార్ట్ కట్కి చెప్పాం. సో అలా వచ్చినా ఇలా వచ్చినా సేమ్. సో ఇంట్రొడక్షన్ రాయండి, మెన్స్ రియా అండ్ క్రిమినల్. గిల్టీ మైండ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్పాలి. ఇల్లుస్ట్రేషన్స్, ఎక్సెప్షన్స్ ఉన్నాయి దీనికి, జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్, క్రిటికల్ అనాలిసిస్ అండ్ కన్క్లూజన్. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ అన్ అఫెన్స్, అటెంప్ట్ టు కమిట్ అన్ అఫెన్స్. సో ఈ అటెంప్ట్ టు కమిట్ అనేది మనకు పార్ట్ సి ఇంపార్టెంట్, అలాగే పార్ట్ బి కూడా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ నేను పెద్దగా ఐప్యాక్ అని ఎందుకు రాశానంటే ఇది ఒక షార్ట్ కట్ కీ అనమాట. సో మిమ్మల్ని షార్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ సేమ్ ఉంటుంది కానీ క్వశ్చన్ డిఫరెంట్. సో ఇక్కడేమో అటెంప్ట్ టు కమిట్ అన్ అఫెన్స్ గురించి అడుగుతారు, అదే షార్ట్ క్వశ్చన్స్లో వచ్చేసి మీకు స్టేజెస్ ఆఫ్ క్రైమ్ అనేసి వస్తుంది అనమాట. సో స్టేజెస్ ఆఫ్ క్రైమ్లో ఫస్ట్ వచ్చేసి ఐ ఇంటెన్షన్, పి ప్రిపరేషన్, ఏ ఫర్ అటెంప్ట్ అండ్ సి ఫర్ కంప్లీషన్. సో ఐప్యాక్ అని సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో ఈ అటెంప్ట్ టు కమిట్ అని వచ్చిన ఐప్యాక్ అనేది అంటే ఇంటెన్షన్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, అటెంప్ట్ ఉండాలి, సి కంప్లీషన్ ఉండాలి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ పార్ట్ బిలో ఇలా అడిగారు అనుకోండి, అటెంప్ట్ టు కమిట్ అన్ అఫెన్స్ అని అడిగితే, సో అప్పుడు మీరు ఫస్ట్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఇక్కడ అటెంప్ట్ అని ఉంది కదా, ఆ అటెంప్ట్ అంటే ఏంటి, ఇంటెన్షన్ వస్తుంది, వాళ్ళు ఒకవేళ దొంగతనం చేయాలనేది ఒక ఇంటెన్షన్, దానికి రిలేటెడ్గా ప్రిపరేషన్ ఏంటి, బ్యాంకుకి వెళ్ళాలి, సో ఎంతమంది వెళ్ళాలి, ఏ వస్తువులు తీసుకెళ్ళాలి, అవి ప్రిపరేషన్ వస్తుంది. అటెంప్ట్ ఏంటి, వీళ్ళందరూ కలిసి ఒక 4-5 మెంబర్స్ కలిసి దొంగతనం చేయాలనే ఇంటెన్షన్తో ప్రిపరేషన్ చేసుకొని వస్తువులన్నీ సుత్తె లాంటివి ఇట్లాంటివన్నీ తీసుకొని వెళ్ళి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అటెంప్ట్ చేస్తారు దొంగతనం చేయడానికి, బట్ అది ఫెయిల్యూర్ అయిపోయింది, కంప్లీట్ అవ్వలేదు. అప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయాల్సి వస్తుంది. సో మీనింగ్ ఆఫ్ అటెంప్ట్ ఏంటి, లీగల్ పొజిషన్ ఇన్ ఇండియా ఎలా ఉంది, ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్, లీడింగ్ కేస్ లాస్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రిపరేషన్ అండ్ అటెంప్ట్, ఫైనల్గా కన్క్లూజన్ అని రాయండి. సో గుర్తుపెట్టుకోవడానికి ఐప్యాక్ అనేది యూజ్ చేసుకోండి. స్టేజెస్ ఆఫ్ క్రైమ్ అనమాట ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ హౌ ఫార్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కెన్ బి ప్లీడెడ్ యాజ్ అ డిఫెన్స్ అండర్ ద బిఎన్ఎస్. సో మనము ఇది కూడా జనరల్ ఎక్సెప్షన్లోనే కాన్సెప్ట్, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. సో నేను ఇంతకుముందు ఒక కేసులా చెప్తాను నేను మీకు, ఆర్ వర్సెస్ మిస్టర్ అండ్ మిస్సెస్ టాల్సన్, లేదా టాల్సన్ వర్సెస్ టాల్సన్ అని కూడా అంటారు అనమాట. సో ఈ కేసులలో వాళ్ళ హస్బెండ్ షిప్పింగ్కి వెళ్తూ ఆయన మిస్ అయిపోతారు అనమాట. 7 years వెయిట్ చేస్తుంది వాళ్ళ వైఫ్, ఆయన కూడా కనపడాడు అనమాట. సో 7 years తర్వాత బయటకు వచ్చేసి అతను వాళ్ళ వైఫ్ ఇంకో మ్యారేజ్ చేసుకుని ఉంటారు. 7 years వెయిట్ చేసి అతను అన్ని ప్రయత్నాలు చేస్తుంది, ఎక్కడున్నారని వెతకడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది, బట్ ఆయన కనపడాడు అనమాట. ఎక్కడున్నాడు అనేది కూడా లీడ్ కూడా తెలియదు. సో ఆ సిచ్యువేషన్లో ఆవిడ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే తప్పోయారో హస్బెండ్ టాల్సన్, ఆయన బయటకు వస్తారనమాట. వచ్చి వాళ్ళ వైఫ్ మీద కేసు వేస్తారు, బైగామి అనమాట. బైగామి అంటే హస్బెండ్ బ్రతికుండగా ఇంకోసారి పెళ్లి చేసుకుంటే అది క్రిమినల్ యాక్ట్ కిందకి వస్తుంది. సో బైగామి కేసు వేస్తారు. కోర్టు ఈ కేసులో ఏం చెప్తుందంటే ఆవిడ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, అంటే ఆవిడ అన్ని ప్రయత్నాలు చేసింది, 7 years వెయిట్ చేసింది, మీరు అయినా కూడా దొరకలేదు. సో దొరకపోవడం వల్ల మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ వల్ల ఆవిడ మ్యారేజ్ చేసుకుంది, అందులో ఏమీ తప్పు లేదని చెప్పేసి జడ్జిమెంట్ వస్తుంది అనమాట. అలాగే ఆర్ వర్సెస్ ప్రిన్స్ అనమాట. సో ఇందులో ఈ కేసులో వచ్చేసి అమ్మాయి ఏజ్ చూస్తే మైనర్ అనమాట, కానీ చూడడానికి ఆవిడ 18 years అబవ్ లాగా ఉంటుంది. సో ఆవిడ చెప్పదనమాట, ఏజ్ని దాచిపెడుతుంది. సో ఈ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఆవిడ ఫాదర్ కేసు ఫైల్ చేస్తారనమాట, మైనర్ అనేసి. సో అప్పుడు డిఫెన్స్ కింద మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, ఏజ్ అనేది దాచిపెట్టింది, ఆవిడ చెప్పడం 18 years అని చెప్పింది, బట్ ఒరిజినల్ ఏజ్ 16 years ఉన్నాయని చెప్పేసి అదొక కేసు అనమాట. సో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. అదే మిస్టేక్ ఆఫ్ లా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అడల్ట్రేషన్ ఉంటుంది. అంటే బిర్యానీ రెడీ చేసేటప్పుడు 3 రోజులు 4 రోజుల్లో చికెన్ తీసుకొచ్చేసి బిర్యానీ ప్రిపేర్ చేసి పెట్టేసి నాకు తెలీదు చికెన్ 4 days 5 days అనేది అలా చెప్పకూడదు అనమాట. అలాగే ఒక గాంజాయో లేదా టొబాకో కానీ ఇట్లాంటివి సేల్ చేసేసి నాకు తెలియదు అది మిస్టేక్ ఆఫ్ లా అనేసి
అది అది అలా వ్యాపారం చేయడం తప్పు అని నాకు తెలియదు అని అంటే అది మిస్టేక్ ఆఫ్ లా అవుతుంది. ఖచ్చితంగా ఒక ఇండియన్ సిటిజన్ అయినప్పుడు ఇండియాలో ఏది లాఫుల్ యాక్ట్ ఏది లాఫుల్ యాక్ట్ కాదు అని తెలుసుకోవాలన్నమాట. సో డిఫెన్స్ జనరల్ ఎక్సెప్షన్లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్కి డిఫెన్స్ అప్లై అవుతుంది, కానీ మిస్టేక్ ఆఫ్ లాకి డిఫెన్స్ అనేది అప్లై అవ్వదు. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో హెడ్డింగ్స్ వచ్చేసి ఇంట్రడక్షన్, మీనింగ్ ఆఫ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, సో సెక్షన్ 14 ప్రొవిజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, కండిషన్స్ ఫర్ అప్లికబిలిటీ, ఎగ్జాంపుల్స్ రాయండి ఇప్పుడు నేను చెప్పినవన్నీ. మిస్టేక్ ఆఫ్ లా అనేది నాట్ ఎ డిఫెన్స్. సో ఇంపార్టెంట్ కేస్ లాస్ రాయండి, ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. మీకు పార్ట్ సిలో కూడా అడగచ్చు అనమాట ఇది. అండ్ ఫైనల్గా కన్క్లూజన్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి వాట్ ఈస్ రేప్ అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ కస్టోడియల్ రేప్ అండ్ మార్టల్ రేప్. సో ఇది షార్ట్ క్వశ్చన్స్లో అడగచ్చు లేదా పార్ట్ బిలో అడగచ్చు. సో డెఫినేషన్ ఆఫ్ రేప్ అనేది టైప్స్ ఏమున్నాయి, డిస్టింక్షన్ బిట్వీన్ కస్టోడియల్ రేప్ అండ్ మార్టల్ రేప్, అండ్ కన్క్లూజన్. ఫేమస్ కేసులా వచ్చేసి తుకారం వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ కేసు గురించి చదవండి, నేను చెప్తే ఎక్కువ వీడియో లెంత్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి డిస్టింగ్విష్ బిట్వీన్ కిడ్నాప్ అండ్ అబ్డక్షన్, అలాగే ఎక్స్ప్లెయిన్ ద అఫెన్సెస్ ఆఫ్ కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్ అని కూడా అడగచ్చు. సో ఇంట్రడక్షన్ రాయండి, కిడ్నాప్ అంటే ఏంటి రాయండి, అబ్డక్షన్ అంటే ఏంటి రాయండి, కీ డిఫరెన్సెస్ రాయండి, ఎగ్జాంపుల్స్, కన్క్లూజన్. సో సింపుల్గా చెప్పాలంటే కిడ్ ప్లస్ స్నాపింగ్. సో మైనర్ని అంటే 16 years బిలో ఉన్న వాళ్ళని ఎవరినైనా ఒక అన్లాఫుల్ యాక్ట్ ద్వారా ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తే సో అది కిడ్నాపింగ్ అనమాట. అబ్డక్షన్ అంటే ఏంటంటే సో ఇదంతా సీరియస్ అఫెన్స్ ఏం కాదు, బట్ ఒకవేళ అబ్డక్షన్ చేసింది ఒక మనీ కోసమో లేదా మర్డర్ చేయడానికో లేదా రేప్ చేయడానికో అయితే అబ్డక్షన్ అనేది సీరియస్ క్రైమ్ అవుతుంది అనమాట. ఆ రెండింటికి డిఫరెన్సెస్ అండ్ కిడ్నాప్ టైప్స్ కూడా ఉంటాయన్నమాట, అది కూడా రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఎక్సర్సైజింగ్ ప్రైవేట్ డిఫెన్స్ అండర్ ఇండియన్ పీనల్ కోడ్. ఈ ప్రైవేట్ డిఫెన్స్ అనేది కూడా జనరల్ ఎక్సెప్షన్లో కాన్సెప్ట్, అందుకే నేను చెప్పాను జనరల్ ఎక్సెప్షన్స్ ఒకటి నేర్చుకుంటే మీరు మ్యాక్సిమము పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా అని చెప్పేసి జనరల్ ఎక్సెప్షన్స్ నేర్చుకున్నాం కదా మిగతా నేర్చుకోవద్దని కాదు. సో ట్రై చేయండి, ఇదైతే జనరల్ ఎక్సెప్షన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఇంట్రడక్షన్ రాయండి, లిమిటేషన్ ఉంది రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్సన్ వచ్చేసి నన్ను కత్తితో పొడచడానికి ట్రై చేస్తున్నారు, సో అతన్ని కొట్టకూడదు లా ప్రకారంగా. మరి అలాగైతే అతను పొడుస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? ఊరుకోం కదా. సో దట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ డిఫెన్స్. సో మన మీదకి ఎవరైనా కొట్టడానికి వస్తున్నారు అన్యాయంగా, మనం ఏం చేయలేదు, అలాంటప్పుడు మనము ప్రైవేట్ ఫోర్స్ అనే మన అవతల పర్సన్ ని స్టాప్ చేయడానికి మనల్ని మనం డిఫెండ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ప్రైవేట్ డిఫెన్స్. సో అలా చేసినప్పుడు ఒకవేళ అతనికి ఏదైనా గాయాలు తగిలినా లేదా దెబ్బలు తగిలినా కూడా మనకు జనరల్ ఎక్సెప్షన్ కింద మనకి ఎటువంటి శిక్ష పడదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలిస్ట్రేషన్స్, ఎగ్జాంపుల్స్ రాయండి, కేస్ లాస్, కన్క్లూజన్. సో దీస్ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జామ్ ఓరియంటెడ్, ఎస్పెషల్లీ క్రిమినల్ లాలో లేదా బిఎన్ఎస్ యాక్ట్లో. సో ఇక్కడ నేను ఇండియన్ పీనల్ కోడ్ అని రాశాను, మీరు బిఎన్ఎస్ అప్లై అవుతుంది అది. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఫాలో ఫర్ మోర్